ఫ్రెండ్స్ ఈ మధ్య ఆఫర్లో ఐఫోన్స్ అనేవి 30,000 దొరుకుతున్నాయి, 40,000 దొరుకుతున్నాయి అని చెప్పేసి మనం 64 GB ఇంటర్నల్ స్టోరేజ్, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉండే ఐఫోన్స్ని కొనుక్కుంటున్నాం. కాకపోతే కొనుక్కున్న తర్వాత వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే స్టోరేజ్ ప్రాబ్లం. ఐఫోన్లో యాప్ సైజ్ అనేది పెద్దగా ఉంటుంది, ప్లస్ మనం ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు దాని సైజ్ కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి స్టోరేజ్ ఫాస్ట్గా నిండిపోద్ది. మాటికి మనకు స్టోరేజ్ ఫుల్ అని చెప్పేసి ఒక నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది, లేదా ఐక్లౌడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోమని అడుగుద్ది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ యూస్ చేసినట్టయితే మీరు మీ మొబైల్లో ఎటువంటి ఫోటోస్ డిలీట్ చేయాల్సిన అవసరం లేకుండానే మీ స్టోరేజ్ని పెంచుకోవచ్చు. మన ఐఫోన్లో ఈ ఆప్షన్ అనేది ఎప్పటి నుంచో ఉంటుంది, కాకపోతే చాలా మంది తెలియక వాడరు. సో దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి అంటే మీ ఫోన్లో ఫోటోస్ అని చెప్పేసి ఆప్షన్ ఓపెన్ చేయండి. మీరు కొంచెం కిందికి స్క్రాల్ చేసినట్టయితే అక్కడ మనకు ఆల్బమ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసేసేయండి. ఇక్కడ మీ ఆల్బమ్కి ఏదో ఒక పేరు ఇచ్చేసేసి పైన క్రియేట్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసేసి ఇక్కడ నుంచి ఈ ఆల్బమ్లోకి మనము ఐక్లౌడ్లో ఎలాగైతే ఫోటోస్ని అప్లోడ్ చేస్తామో, గూగుల్ డ్రైవ్లో ఎలాగైతే ఫోటోస్ అప్లోడ్ చేస్తామో అలా అప్లోడ్ చేసి పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటి అంటే దీనిలో అప్లోడ్ చేసినప్పుడు ఫోటో క్వాలిటీ ఒకటి పోద్ది, వీడియో క్వాలిటీ కూడా మనకు 720pలో మాత్రమే అప్లోడ్ అవుద్ది. మరి సెక్యూరా అంటే ఇది యాపిల్కి సంబంధించిన సర్వర్లో స్టోర్ అవుద్ది, అంటే మన ఫోటోస్ అనేవి తీసుకెళ్ళి మనం వేరే వాళ్ళకి ఇచ్చినట్టే. అయితే మీ మొబైల్లో ఉన్న ఫోటోస్ అనేవి అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ఇన్ ఫ్యూచర్ కావాలి అనుకున్నారనుకోండి, వీడియోస్ కూడా సేమ్ టు సేమ్ ఇన్ ఫ్యూచర్ మీకు కావాలి, కాకపోతే దాని క్వాలిటీ కూడా తగ్గిపోయినా పర్లేదు అనుకున్నప్పుడు అయితే ఈ ట్రిక్ ని మీరు యూస్ చేయొచ్చు. ఒక్క ఆల్బమ్లో మనం 5,000 ఫోటోస్ వరకు అప్లోడ్ చేసేసుకోవచ్చు. అలా మీరు మొత్తం 20 ఆల్బమ్స్ అయితే క్రియేట్ చేసి మీ దగ్గర ఉండే ఫోటోస్ ని దీనిలో అప్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. ఎవరైతే ఐఫోన్ కొనుక్కున్న తర్వాత స్టోరేజ్ సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.